రాబిన్ హుడ్గా మన ముందుకు రాబోతున్న నితిన్ గారు మాట్లాడతారు. అందరికీ శ్రీ ఆంజనేయం అండి. ఇక్కడ వచ్చే అందరికీ చాలా థ్యాంక్స్. రాబిన్ హుడ్ సినిమా ఇట్స్ కమింగ్ ఆన్ March 28th. ఈ సినిమాలో వచ్చిన 3 పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు, ఎందుకంటే ఆ వర్డ్ అయింది కాబట్టి. ఆ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ జీవి బ్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి నేను నెక్స్ట్ ఈవెంట్ మాట్లాడతాను. అండ్ వెంకీ సరే రావా. యాక్చువల్లీ నిన్న నైట్ మేమిద్దరము ఫుల్ సినిమా మేము చూసుకున్నామండి. చూసుకొని ఒక గంట సేపు ప్రేమించుకొని కౌగులించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయి ఆపుకున్నాము. సో రవి గారు ఇది నేను ఇంకా మీకు చెప్పలేదు. సో నేను నైట్ మీ ఇద్దరం మొత్తం సినిమా చూసుకున్నాము. సో ఎక్స్ట్రాడరీ అదిరిపోద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను. కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లడీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ హిస్ కెరియర్. నా బర్త్డే March 30th. ఈ సినిమా వచ్చేది March 28th. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది March 28th మీ అందరూ అంటారు. అండ్ March 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి March 30th మా రాబిన్ హుడ్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్ పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పీ ఇస్ హిస్ ఎంటర్టైన్మెంట్. చలోలో ఎంత ఉందో దానికంటే డబుల్ భీష్మలో ఉంది. భీష్మకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది. ఐమ్ టెలింగ్ యూ విత్ వెరీ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. అండ్ దీనికి మెయిన్ దీని రైటింగ్ అయితే నేను, లీలా, పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు. మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ. ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకాలంలో. సో వెంకీ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్. ఈ సినిమాకి హీరో నేను, లీలా హీరోయిన్. కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో, అది ఆర్పి గారు. అండ్ ఇంకో హీరో ఇస్ వినోద్ కిషోర్. సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా. చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ టైం మన హరీష్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఒక క్యాప్షన్ వస్తుంది, దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. సేమ్ వే ఈ సినిమా ఇస్తారు వెంకీ కుదులా. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ 28th యూ విల్ సీ హిస్ విశ్వరూపం. చలో 1.0 అయితే, భీష్మ 2.0 అయితే, ఇది వెంకీకి 3.0. ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ, ఒక ఎమోషన్, ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత మీరందరూ అంటే ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు, ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే విల్ ఫీల్ వావ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని అందరూ మనం మెచ్చుకుంటారు. సో అంత బాగా రాశాడు. సో మేమైతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. సో ఇంకా మిగతాది March 28th వీల్ సీ. అండ్ లీలా మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా. ఇట్ రిలీజ్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్. సో మా ఇద్దరం కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అనే ముద్ర ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని అలా నిలబెడుతుందని నా స్ట్రాంగ్ నమ్మకం. అండ్ సో అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ March 28th. యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అ లాట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత క్వాలిటీ రావడానికి కారణం మా మైత్రి గారు. వీళ్ళు లేకుంటే ఈ సినిమా, మైత్రి రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు లేకుంటే సపోర్ట్ ఈ సినిమా ఇంత క్వాలిటీ వచ్చి ఉండదు కాదు అసలు. అది దాంట్లో అసలు నో డౌట్. యు నో దే ఆర్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. అండ్ స్టిల్ ఈ సినిమాతోని మళ్ళీ వాళ్ళు ఇంకో ఒక సక్సెస్ అతి త్వరలో వీళ్ళు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు, డైరెక్టర్ గారిని అడిగాం, ప్రొడ్యూసర్ గారిని అడిగాం, హీరోయిన్ గారిని అడిగాం. మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు, సినిమాలో దొంగతనం చిన్నప్పుడు తెలియదు కానీ ఆ పెద్ద మట్టుకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్గా. మాటల్లో మాట్లాడుకోవడంలో థ్యాంక్ యూ సో మచ్.
రాజేంద్ర ప్రసాద్ గారు లేదు, మీ మాటలు వినాల్సిందే. ఇంకో హీరో ఎవరని చెప్పారు చెప్పండి. ఆయన మీరనే కదా, మీరు మా హీరో. నేను హీరోనే, మీరు లెజెండరీ హీరో. లెజెండరీ హీరో మీరు, నేను కాదు మీరు. సూపర్. యా